అనసూయకి నువ్వంటే ఇష్టం. తను నిన్ను నిజంగానే ప్రేమిస్తోంది. అన్నా పెట్టినా నా ఫోను తర్వాత చేస్తాను. మేడం రారా లింగా, రా కూర్చో. మేడం ఏంటి మేడం ఇది? ఫస్ట్ నైట్ రా లింగా. ఆ, రా ఏంటి మేడం? మరేంటి, ఏమండి అని పిలవమంటావా? ఆ, వద్దులేండి, ఇలానే బాగుంది. సరే కానీ లైట్ ఆఫ్ చేయి. ఆ, మేడం లైట్ ఆఫ్ చేయి. సరే, ఇప్పుడు సగం పాలు నువ్వు తాగు, సగం పాలు నేను తాగుతా. ఆ, మేడం బాగున్నాయి మేడం. సరే, ఆ ప్లేట్ అందుకో. ఇప్పుడు ఆ లడ్డు సగం నువ్వు తిని సగం నాకు పెట్టు. మేడం నెక్స్ట్ ఏంటో నాకు అర్థమైపోయింది. సగం ముద్దు మీరు పెడతారు, సగం ముద్దు నేను పెడతాను. మీ సగం ముద్దు మీరు ఇచ్చేసేయండి. అబ్. మేడం అదంతా కాదులే కానీ ఇట్రా. అది ఎయిర్పోర్ట్లో గుడ్ బై మేడం అని చెప్పినోడివి మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆ, ఎందుకంటే మీ కళ్ళల్లో నేను లేకపోతే చచ్చిపోతానన్నంత ప్రేమ కనిపించింది, అందుకే పరిగెట్టుకుంటూ వచ్చాను. నిజమా? ఆ, ఏం కనిపించింది? నేను లేకపోతే చచ్చిపోతారు అన్నంత ప్రేమ కనిపించింది, పరిగెట్టుకొచ్చాను. అవునా? మళ్ళీ చెప్పు. మేడం చచ్చిపోతారు ప్రేమ కనిపించి మేడం చచ్చిపోతారా మేడం? నానా వెళ్ళొస్తా. రే 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 ఆ, ఖర్చులకి ఓ 500 కొడపలని అడిగి. మేడం ఒక 500. ఏమనుకోకమ్మా. ఇలా వస్తానా? జాగ్రత్త రే, పదండి మేడం. సాయంత్రం తొందరగా వచ్చాను రే. ఆ? ఆ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. రే నువ్వేంటి ఇక్కడ? పైసలేవిరా, ఇస్తానులేరా, అంత సడన్గా అడిగితే ఎలాగా? అర్జెంట్ అవసరం పడిందిరా. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానేంట్రా? ఇస్తానులే, రేపు ఎల్లుండో. అరే మా అమ్మ హాస్పిటల్ ఉంది, నాకు మనీ అర్జెంటు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇచ్చేయి. మేడం డబ్బులు మేడం అర్జెంట్ మేడం. కార్డ్ నేను తీసుకొస్తాను మేడం. తీసుకురా మేడం, మీ చేతులు ఇచ్చేయండి. నిజంగా ఇస్తావు అనుకోలేరా బాబు, నమ్మాలనిపించట్లే. సర్లేరా, నాకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చో, నీకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే అలాగా? అయినా అప్పుడు ఖర్చు పెట్టేస్తామని ఇప్పుడు ఇచ్చా. మేడం ఎవర్రా? వైఫ్ రా. చెప్పనే లేదు. అంటే మేడం వెళ్దాం పదండి. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. ఉంటాను రా. ఏంటి? మేడం
సాయంత్రం మీ పని అయిపోయిన తర్వాత అలా ఎక్కడికైనా బయటికి వెళ్దామా? అంటే తినడానికి. యాక్చువల్లీ రామలింగం, నాకు ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది, అది పర్లేదు మేడం, ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను. పర్లేదు, నువ్వెందుకు వెయిట్ చేయడం? నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం. మేడం ప్లీజ్ మేడం, ఎలానో వారం రోజుల్లో పెళ్ళి అయిపోతుంది కదా, పెళ్ళికి ముందు కనీసం ఒకసారి కూడా బయటికి వెళ్ళకపోతే ఎలా మేడం? మీరు వస్తున్నారు అంతే. మేడం ప్లీజ్ ఓకే. మా ఉజ్జి మేడం. ఈ మ్యాటర్ ఏంటి? ఏదో తేడా కొడుతుంది. ఏమైంది మామా? ఈ మ్యాటర్ ఏంటో తెలుస్తా. హే ఫక్ ఆఫ్, ఎలాగున్నావు? నేను బాగానే ఉన్నా కానీ నువ్వు బాగా సెట్ అయినట్టున్నావు. తెలిసిందేగా మన గురించి. అయినా ఏంటి ఇక్కడ మేడంతో? అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. మా డ్రైవర్ పని చేసుకున్నామా, నెల జీతం తీసుకున్నామా అన్నట్టుంది. అనసూయ జోలికి రావద్దు. మరి కామెడీలు చేస్తా నవ్వకుండా ఏం చేస్తారు? క్యూట్ బాయ్. అది సరే కానీ నిన్నెక్కడో చూసినట్టుందే, ఎక్కడుంటావు? చెప్పా కదా బంజారా హిల్స్ అని. కాదు, నిన్నెక్కడో చూశాను. సర్లే, నాకు పని ఉంది, తర్వాత కలుద్దాం. చూపిస్తా, బంజారా హిల్స్ అంటే ఏంటో చూపిస్తా. వెళ్ళొస్తా ఫక్ ఆఫ్. హలో, సెంటర్ ముఫ్తీ శివానా? నేనే. ఏంది పని? ఇక్కడికి కాలు చేతులు తీసేయాలి. ఉన్న పోతులు నాకు మనుషులు కావాలి. కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చు సంగతి నాకు వదిలేసాయి, నువ్వు ఆ దున్నల సంగతి చూసుకో. సరే, ఫోటో ఇంకా డీటెయిల్స్ పంపించు. అట్నే ఫోన్పేలో అడ్వాన్స్ పంపి. ఫోన్పే లేదు, పేటిఎం చేస్తా. సరే, ఏదో ఒకటి చెయ్యి. చూపిస్తా. బంజారా హిల్స్ వాళ్ళంటే ఏంటో చూపిస్తా. ఓకేరా. ఇప్పుడు నా లవ్ గురించి చెప్పినా కూడా రామలింగం అది నమ్ముతాడన్న నమ్మకం నాకు లేదు. సరే, మళ్ళీ వెళ్ళు. నువ్వు మోసం చేశాను అని చెప్తేనే ఒక్క మాట అననివాడు నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్తే ఒప్పుకోడంటావా? థ్యాంక్ యూ కుమారి. ఆ అమ్మాయిలకు కాదు, నేను బాగా చూసుకుంటాను. ప్రేమ మొదలాయని అది తెలిపేలోపే ముగిసేని కన్నులే ఒక కలగాని అది తీరేలోగా భ్రమై మారేనే పెదవిపై నవ్వు పూసేనే అది విరిసేలోగా వాడేనే ఇకపై నాకంటూ మిగిలే రే, నేను బాగానే ఉన్నానురా. అది ఏం లేదురా, మన మేనేజర్ గారిని కాస్త అడిగి కొంచెం ఆ డెలివరీ జాబ్ ఉంటే మళ్ళీ ఇప్పించరా. పర్లేదురా, చేసుకుంటాను. సరేరా, కొంచెం
చేసి పెట్టరా ఎలాగోలాగా. సరే. నానా, రాత్రి దాహంతో నీళ్ళు తాగు. పర్లేదు నాన్న, నిద్ర వస్తుంది, పడుకుంటాను, నువ్వు పడుకో.